ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సంస్థలైనటువంటి ఏపీ జెన్కో ట్రాన్స్కోలో దాదాపు 25 ఏళ్ళు 30 ఏళ్ళు సర్వీస్తో దాదాపు 26,000 మంది కార్మికులు ఈ యొక్క సంస్థలో పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, ముఖ్యమంత్రి గారు గతంలో పాదయాత్ర చేసినప్పుడు మేమందరం కూడా మా యొక్క బాధను వివరించినప్పుడు మీ అందరిని కూడా ఖచ్చితంగా మన ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతి ఒక్కళ్ళని కూడా రెగ్యులర్ చేస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు 5 సంవత్సరాలు జరిగినప్పుడు కూడా ఎటువంటి పురోగతి లేకపోవటం కాక ఈరోజు మాకు వేతనాలు 1/4/2022న వేతన సవరణ జరగాల్సి ఉండగా ఈ యొక్క అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి మాకు 2018 పిఆర్సీ ఏదైతే ఉందో, వేతన సవరణ ఏదైతే ఉందో దాని ప్రకారం కూడా జీతాలు పెంచడం చాలా దారుణం. కానీ మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వం కానీ మా యొక్క అవుట్సోర్సింగ్ కార్మికుల విషయంలో చాలా మొండిగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఏదైనా విపత్తు జరిగినా, కరోనా టైంలో కానీ ఏదైనా అత్యవసర సమయాల్లో కార్మికుడు 24 గంటలు అందుబాటులో ఉండి ప్రజలకి, పరిశ్రమలకి, ప్రతి ఒక్కళ్ళు కూడా మెరుగైన సేవలు అందిస్తున్నటువంటి ఈ యొక్క అవుట్సోర్సింగ్ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకి మాకు ఈ విధంగా అన్యాయం చేయటం అనేది చాలా దారుణం. ఈ రోజైనా సరే, ఇప్పటికైనా సరే ప్రభుత్వం కానీ యాజమాన్యాన్ని ఒకటే కోరుతా ఉన్నాం. సంస్థలో పనిచేస్తున్నటువంటి మేము ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాం కాబట్టి కనీసంగా మానవతా దృక్పథంతో చట్టాల విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో, పక్కనున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మధ్యలో ఉన్నటువంటి దళారీని తొలగించి ఈరోజు వాళ్ళందరినీ కూడా సంస్థలు విలీనం చేసుకొని వాళ్ళకి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి మెరుగైనటువంటి వేతనాలతో పాటు ఇతర అలవెన్సులు కూడా ఇస్తూ ఉన్నారు. ఉమ్మడి హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. చట్టాల విషయానికి వస్తే మాకు అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికి కూడా మేము ప్రభుత్వాన్ని, యాజమాన్యాన్ని ఒకటే కోరుతున్నాం, ఇప్పటికైనా మానవతా దృక్పథంతో ఇక్కడ మీరు బయట మేము ఫ్లెక్సీ చేసి ఉన్నాం. ఎంతోమంది ఇన్సిడెంట్లు జరిగి కాలిపోయి ఈరోజు పూర్తి శాశ్వత అంగవైకల్యంతో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, మరణించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పటికి కూడా కనీసంగా ప్రభుత్వానికి కానీ యాజమాన్యానికి కానీ కనికరం కలగకుండా ఇప్పటికి కూడా మాకు అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, కార్పొరేషన్ ద్వారా మీకు జీతాలు చెల్లిస్తాం, ఈ విధమైనటువంటి మాటలతో మాకు కడుపు మంట రేపుతున్నారు తప్ప మాకు న్యాయం చేయట్లేదని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా ప్రతి ఒక్క కార్మికుడిని సంస్థలో విలీనం చేసుకొని మినిమం టైం స్కేల్ అమలు చేసి అన్ని రకాల బెనిఫిట్స్ మాకు అందరికి కూడా అందజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చానని చెప్పుకుంటా ఉన్న పరిస్థితి, నిన్న అసెంబ్లీలో కూడా తెలంగాణ కన్నా మెరుగైన స్థితిలో ఉంది ఈరోజు మన విద్యుత్ రంగం అని చెప్పుకుంటా ఉన్నారు. కానీ ఉద్యోగాలకు సంబంధించి ఇప్పటి వరకు చూస్తే ఈ విధమైన ధోరణిని వ్యవహరించడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఈరోజు ఎన్నో రకాల సవరణలు తెచ్చిన మా యొక్క అవుట్సోర్సింగ్ కార్మికుల జీవితాల్లో మాత్రం ఏ సవరణ రాలేదు. గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి మాకు 10 సంవత్సరాలకు ఒక ఇంక్రిమెంట్ అని ఇచ్చారు. హై స్కిల్డ్కి 1000 రూపాయలు, స్కిల్డ్కి ఒక 800, సెమీ స్కిల్డ్కి ఒక 700, అన్స్కిల్డ్కి ఒక 500. గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి బెనిఫిట్స్ని కూడా ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఆ 10 years ఇంక్రిమెంట్ తీసేశారు. మాకు 1/4/22 నుంచి వేతన సవరణకు సంబంధించి ఎరీర్స్ రావాల్సి ఉంటే వాటిని కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఆ సవరణలు, ఆ చట్టాలు మాకు ఏమాత్రం కూడా ప్రయోజనకరంగా లేవు. మాకు ఉపయోగపడే పరిస్థితి అయితే ఏం కనబడలేదు. ఇప్పుడు ఎలక్షన్ టైం రన్ అవుతా ఉంది, మరొక 20 రోజుల్లో నోటిఫికేషన్ కూడా వస్తుందని చెప్పి వినిపిస్తుంది. ఇలాంటి సమయంలో మీరు నిరసనలు తెలపడం వల్ల ప్రభుత్వం మీద ఎంతవరకు ఒత్తిడి తీసుకురాగలరు అనుకుంటున్నారు? ఎలక్షన్ దగ్గరకు వస్తుంది. ఎలక్షన్ బిఫోర్ ఎలక్షన్ జరిగినప్పుడే మేము చెప్పాం, మేము ఈ విధంగా అన్యాయానికి గురయ్యాం, మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటాం, మన ప్రభుత్వం వచ్చినాక చేస్తానని చెప్పినందుకు మీ మాట మేము నమ్మాం. ఇప్పటి వరకు కూడా మేము ఏ రోజు కూడా రోడ్డెక్కి మేము ఈ విధంగా చేయలేదు. ఎందుకంటే విశ్వాసం అనేది, మీరు ముఖ్యమంత్రి గారు పదే విశ్వసనీయత విశ్వాసం అంటారు. ఆ విశ్వసనీయత విశ్వాసంతోనే 5 సంవత్సరాలు మేము ఓపికగా ఇంత నష్టపోతున్నా కూడా మేము అనుభవించున్నాం. అయితే మేము ఒకటి మాత్రం క్లియర్గా చెప్పదలుచుకున్నాం, ఈరోజు మాకు జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో దాన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం. మాట తప్పం మడని తిప్పమని మాకు హామీ ఇచ్చారు. ఆ మాట నమ్మే ఈరోజు విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు ఎన్ని నష్టాలు వచ్చినా, కష్టాలు వచ్చినా ప్రభుత్వానికి చెడ్డపోరు తేకూడదని చెప్పేసి రాత్రులు, అర్ధరాత్రులు లైన్స్ బ్రేక్ డౌన్స్ అయినా ఎప్పుడైనా సరే మేము నిరంతరం సర్వీస్ అందిస్తున్నటువంటి వాళ్ళకి అన్యాయం చేసినప్పుడు మేము ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మాకు అన్యాయం జరిగింది, మాకు ముఖ్యమంత్రి గారు మాట తప్పారు అని చెప్పేసి మేము ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నాం. దాని ద్వారానే మహాధర్నా ద్వారా మేము తెలియజేయాలనుకుంటున్నాం. సార్ చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలు, నేను ఏదైతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తానని చెప్పారు. మరి 5 ఏళ్ళు పరిపాలనా కాలం పూర్తవబోతా ఉంది.
సో మరి ఇప్పటికీ ఆ నిర్ణయానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? విద్యుత్ రంగానికి సంబంధించిన వాళ్ళే కాదు, అన్ని రంగాల్లో ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కానీ కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ ఈ రోజుకి తమ డిమాండ్ని వ్యక్తపరుస్తున్నా సరే ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి. మరి మీరు ఇప్పుడు చేయడం వల్ల ప్రభుత్వం పట్టించుకుంటుంది అనుకుంటున్నారా? పట్టించుకోకపోయినా రాబోయే ఎలక్షన్లలో మాత్రం దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని చెప్పేసి మేము విశ్వాసం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే తను చేసిన మోసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేదానికి మేము సంసిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఎందుకంటే నువ్వు చేసిన వాగ్దానం నువ్వు నెరవేర్చకపోతే రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంతవరకు నువ్వు విశ్వసనీయత ప్రదర్శిస్తామని చెప్పేసి ప్రజల్లోకి మేము తీసుకుపోయాల్సిన బాధ్యత మాపై ఉంది. కాబట్టి దాన్ని మేము వ్యక్తపరుస్తాం. అంటే మాట తప్పను మడం తిప్పను అంటున్న జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో కూడా చెప్తా ఉన్నారు, విద్యుత్ రంగంలో తెలంగాణ కన్నా మనమే మంచి స్థానంలో ఉన్నామని చెప్పుకుంటారు. మరి ఇక్కడ మీరు చూస్తే ఉద్యోగస్తులేమో మా న్యాయబద్ధంగా మాకు రావాల్సిన డిమాండ్ నెరవేర్చండి అని చెప్పి మీరు కోరుతారు. ప్రభుత్వం ఏమో అలాగా, మీరేమో ఇలాగా. మరి దీన్ని ఎట్లా చూడాలంటారు సామాన్యులు? గత ప్రభుత్వాలలో 1వ తారీఖున ఉద్యోగస్తులకు వేతనాలు ఇచ్చే పరిస్థితి ఉండేది. కానీ నేటికి 10వ తారీఖు వస్తున్నప్పటికి కూడా ఉద్యోగస్తులకు వేతనాలు ఇవ్వడం లేదు. ప్రధానంగా ఇది అన్ని డిపార్ట్మెంట్లలో కూడా ఇదే విధానాన్ని తీసుకురావడం జరిగింది. తను బటన్ నొక్కుతున్నాడు తప్ప ఆ బటన్ ఎందుకు పోతుందో కూడా ఎక్కడ పోతుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఉద్యోగస్తులు ఉన్నారు. అటు ప్రజలు కూడా అదే పద్ధతులలో ఉన్నారు. అంటే ఈరోజు తమ డిమాండ్లను అడుగుతూ ప్రభుత్వం మీద వ్యతిరేకత చూపిస్తా ఉన్న అందరి మీద కూడా రాజకీయ రంగు పొలుపుతా ఉంది. సో మరి దీన్ని మీరు ఎట్లా ఒప్పుకొడతారు? కార్మికులకు ఎటువంటి రాజకీయ పరిస్థితులు ఉండవు. కార్మికుడు పనిచేస్తేనే కడుపు మండి రోడ్డుపైకి రావాల్సిందే తప్ప దీనికి రాజకీయాలు పులమాల్సిన పరిస్థితి అయితే ఉండదు. సో మరి ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రభుత్వానికి మేము ఒకటే హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఏదైతే ముఖ్యమంత్రి గారు గత పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను, ఆశ, అంగన్వాడీ అందరినీ ఒకటి కాదు అందరినీ చేస్తానని చెప్పావు. కానీ నేటికి ప్రభుత్వం ఏర్పడి 5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా వీటికి ఒక దిశానిర్దేశం తీసుకురాకపోవడం దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో దీని మూల్యం భారీగా చెల్లించక తప్పదని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం.